యూట్యూబ్ లో 7వ తేదీ విడుదలయ్యే నాన్న సినిమాను ఆదరించాలని డైరెక్టర్ కోసిగి ఖాజా కోరారు. యూట్యూబ్ లో రాబోయే నాన్న సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని డైరెక్టర్ ఖాజా, నిర్మాత, నటుడు కర్నూలు సుభాన్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నాన్న మూవీ టీం సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాన్న సినిమా ఒక రైతుకు సంబంధించిన కథ అని, ఈ సినిమాలో చాలా మంచి లొకేషన్లలో సినిమా చిత్రం చేయడం జరిగిందని అన్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు నటనలో మంచి ప్రతిభతో జీవించారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సాధారణ వ్యక్తులు ఈ సినిమాలో నటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తమకున్న ప్రతిభతో పస్తులుండి రోజువారీ కూలీ పనులు చేస్తూ కూడా నటించాలన్న తపనతో నటిస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. యూట్యూబ్లో అక్టోబర్ 8వ తారీఖున నాన్న సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి ప్రేక్షక ఆదరణ పొందుతామని అన్నారు. కార్యక్రమంలో మూవీ టీం సభ్యులు కిషోర్, గోవిందు, భాషా, సీను, హనుమంతు, ప్రతాప్, సూరి, రజని, అశోక్ కుమార్, శిక్షావళి పాల్గొన్నారు. ఇందులో నాన్న సినిమాలో నటించిన వాళ్ళు నటించారు అనడం కంటే జీవించారు అనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ మూవీ వచ్చి రిలీజ్ అయిన తర్వాత చూసే ప్రతి ఒక్కరి యాక్టింగ్ మీరే గుర్తిస్తారు. వాళ్ళకి ఈ స్థాయి నుంచి ఇంకా ముందుకు మంచి అవకాశాలు రావాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసినట్లే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి, మా యాక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరిలో మంచి టాలెంట్ ఉంది, గుర్తించి వాళ్ళ టాలెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సుభాన్ భాయ్ గారు, మన కిషోర్ అన్న గారు మార్నింగ్ 3 నుంచి వాళ్ళు ఏ టైంకి లేస్తారో ఏ టైంకి లేదో తెలియదు, కానీ 8 లోపు ఇక్కడ రీచ్ అవుతారు. ఆ సమస్యగా మనము జనరల్ గా ఇంటి నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. అలాంటిది 100 కిలోమీటర్ నుంచి యాక్టింగ్ మీద ఇంటికి రావాలంటే వాళ్ళకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను తక్కువే. కిషోర్ ఈ మూవీ, ఈ నానా చిత్రం ఇక్కడ దాకా రావడానికి బలమైన కారణం మా సుభాన్ భాయ్. మీ రుణం నేను ఎప్పుడు మర్చిపోలేను సుభాన్ భాయ్ ప్రతి ఒక్కరికి. అలాగే ఈ నానా మూవీ 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇదే నెలలోనే 12వ తారీఖు మన బ్రదర్ భాష, పండగల భాష, ఆయనది కూడా మూవీ సిగ్నల్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇదే నెలలోనే 12వ తారీఖు. ఆయన కూడా మంచి టాలెంట్ ఉంది, ఆయనలో కూడా మంచి రైటర్ ఉన్నాడు. వాళ్ళ యాక్టర్స్ కూడా చూసినా నేను విజువల్, వాళ్ళ యాక్టర్స్ కూడా మంచిగా నటించారు. వాళ్ళకు కూడా మంచిగా నాకు సపోర్ట్ చేసినట్లే ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. నన్ను ఆదరించినట్లు, నన్ను సపోర్ట్ చేసినట్టు మా తమ్ముడు భాష కూడా సపోర్ట్ చేయాలి అని నేను మరీ మీ అందరికీ కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, మేము ఒక నానా చిత్రం తీసాము. గత వారంలో ఈ చిత్రంలోని ఒక సాంగ్ విడుదల చేశాము. ఈ సాంగ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కావున ఈ చిత్రంని, నాన్న చిత్రానికి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి విజయదశమి కానుకగా ఈ నెల 8వ తేదీ నాడు విడుదల చేయాలని చెప్పి మా నాన్న టీం మొత్తము భావించినాము. ఇక్కడ వచ్చిన పాత్రికా విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ మా నాన్న టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మా చిత్రంగా ముందుకు కొనసాగాలంటే పాత్రికా విలేకరులు కానీ, పాత్రికేయులు కానీ వాళ్ళ సపోర్టు మా చిత్రానికి చాలా ముఖ్యము. ఈ నాన్న చిత్రంలో మా డైరెక్టర్ ఖాజా హుసేన్ గారు నాకు నాన్న క్యారెక్టర్ ఇచ్చారు. దానిలో నాది ఒక సాధారణమైన రైతు పాత్ర. నాన్న అంటే ఎంత బరువు బాధ్యత అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మా డైరెక్టర్ ఆ నాన్న పాత్రకు నాకు ఎన్నుకొని నేను ఎంత బాధ్యతంగా భుజస్కంధాల మీద వేసుకొని ఈ పాత్రను పోషించినానో, రేపు పొద్దున మీరు ఈ చిత్రంని చూసి దానిలో నేను